హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీరాజీ వైబ్స్. తోటకూర ఉల్లికారానికి ముందుగా ఒక సైజు ఉల్లిపాయను తీసుకున్నాను అండ్ 10 వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీలో వేసుకొని అందులో ఉప్పు 2 స్పూన్ల కారం వేసుకుందాం అండ్ మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదా. పేస్ట్ అనేది ఇలా రావాలి. వెల్లుల్లిపాయలు ఇలా మొత్తం స్మాష్ అవ్వకపోయినా పర్లేదు. అండ్ ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందాక మిక్సీ పట్టిన ఆ పేస్ట్ని మంచిగా ఆయిల్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకుందాం. ఇందులో 80% పచ్చిదనం పోయింది కాబట్టి ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇలా మంచిగా తిప్పేసుకోవాలన్నమాట పసుపు కూడా. అండ్ ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో. ఇలా ఉన్నప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న తోటకూరని మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తోటకూరని బాండీలో వేసేసుకోవాలన్నమాట. ఇలా అన్ని వైపులా ఈవెన్గా వేసుకోండి. వేసాక మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తరువాత మూత తీసేయాలి. చూసారా తోటకూరలోంచి వచ్చే నీరు వల్ల ఎంత మంచిగా కుక్ అవుతుందో. సో దీన్ని ఇలా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్లో ఈ కర్రీని అయితే చేసేసుకోవచ్చు. సో వీక్లీ ట్వైస్ అయినా ఆకుకూరలు తినమంటున్నారు కాబట్టి మీరు చక్కగా హెల్దీగా ఇలా చేసుకొని తినండి. కారంగా తోటకూర చాలా బాగుంటుంది అండ్ తోటకూర హెల్త్కి చాలా మంచిది. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 6 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నానండి. వావ్, చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో మన తోటకూర ఉల్లి కారం. ఓకే ఫ్రెండ్స్, ఈ తోటకూర రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ వెరీ సూన్.